నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. మొదగాలందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. భోగికి ఏమేం వెరైటీస్ చేసినారో అందరికి కామెంట్స్ పెట్టండి. ఇక సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు చేసుకుంటాం. ఎంత టైం లేకపోయినా 2 రోజుల ముందు అన్ని పిండి పట్టించుకొని పెట్టుకొని సకినాలు, గ్యారప్పలు, మురుకులు అన్నీ వేసుకుంటాం కదా. అయితే ఇవాళ మనమైతే సకినాలు ఎట్లా చేసినామో చూపిస్తా. సకినాలు తెలంగాణ ఫేమస్ అన్నట్టు. ఒక 2 రోజుల ముందే మనం బియ్యంని మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఏ రోజైతే మనం సకినాలు చేస్తున్నామో ఆ రోజు పొద్దుగాల లేచి ఒక 2 గంటల సేపు బియ్యంని నానబెట్టుకొని మళ్ళీ ఒక గుడ్డలు వేసుకొని మంచిగా తుడుచుకొని పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో జరంత ఉప్పు, నువ్వులు, నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సకినాల పిండి కలుపుడులోనే మొత్తం టెక్నిక్ ఉంటుంది. దాంతోనే మనకు సకినాలు కరకరలాడతాయి. మంచిగా సన్నగా ఇట్లా తిప్పుకుంటా పోయాలి. ఎవ్వరేమైనానండి, సిటీలో కట్ల పొయ్యి పెట్టుకొని పిండి వంటలు చేస్తున్నాం. అసలు మేము తోపు అంటే తోపు అనిపిస్తుంది. సకినాల పిండితోనే అరిసెలు చేసుకోవచ్చు. అరిసెల వీడియో కూడా నెక్స్ట్ వీడియో పెడుతున్నాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.